దొడ్డంగేరులో దాయాదులు వాళ్ళే అంతా కూడా ల్యాండ్ విషయంలో కొట్లాడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఈరోజు నిన్నో పంచుకుపోయిన భూములు కాదు అవి, తాతోళ్ళు పంచుకుపోయిన భూముల్లోన ఈరోజు వచ్చి రాజకీయాలు చేసేకి వస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. మంచి భూమి చెడ్డ అంటే సరైన భూమి కాదనే ఉద్దేశంతోనే 3 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు వచ్చి భాగాలు కావాలని చెప్పే విషయంలో వాళ్ళు గలాట్లు చేసుకుంటూ ఉండే పరిస్థితి కూడా కనపడతా ఉంది. వాళ్ళకైనా చెప్పేది ఒకటే, మీరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకునే పరిస్థితుల్లో ఉంటే ఏదైనా పరిష్కారం అవుతుంది. లేని పక్షంలో ఏమవుతుందంటే ఈ విధంగానే సమస్యలు వస్తాయని చెప్పేసి కూడా నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. ఏదున్నా ఈరోజు ఏమో జరుగుతూ ఉందని చెప్పేసి మంది మాటలని చెప్పేసి మీరు వీళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళేమి మీకు తెలియని వాళ్ళు కాదు. మీరేమో మీ కథ ఏమో వాళ్ళకి బాగా తెలుసు, దాయదులు కాబట్టి. ఈ పరిస్థితుల్లో ఏదన్నా ఉన్నా వాళ్ళు న్యాయపరంగా మాట్లాడుతూ ఉన్నారు. మా 5 ఎకరాలు మీకు ఇస్తాము, మాకు 3 ఎకరాలు ఇవ్వండి చాలు అని చెప్పేసి. ఇంత చెప్పినా కూడా వినుకోకుండా భాగాలు మంచాలంటే ఇదేదో రాజకీయం జరుగుతుందని చెప్పేసి అర్థమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. సరే, ఈరోజు ఎదుర్కొంటారు మా వాళ్ళు, ఎందుకంటే కోర్టులో నడుస్తూ ఉంది కాబట్టి ఎవరు కూడా దాంట్లోకి పోయే పని లేదు. దాంట్లోకి ఇప్పుడు ల్యాండ్ కూడా వీళ్ళ పేరు మీదే ఉంది. ఇది దాని మీద కోర్టుకు పోయినారు, కోర్టులో నడుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా దాంట్లోకి సేద్యం పరంగా ఎవరు పోయే పరిస్థితిలో ఉండాలా. వీళ్ళు కూడా పోలే, ఎందుకంటే కోర్టులో ఉందని చెప్పేసి ఉద్దేశంతో ఊరికే ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి. సర్పంచ్ ఎలక్షన్లో ఇప్పుడే వీళ్ళని ఏదో రకంగా వాళ్ళకి రంక పెడితే ఎలక్షన్లో దూరం ఉంటారని చెప్పేసి ఉద్దేశంతోనే ఇవన్నీ జరుగుతూ ఉండే పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. ఎందుకంటే గతంలోన సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మన వాళ్ళు పోటీ చేసినారు కాబట్టి అవతల నెగ్గగలిగినారు. మన వాళ్ళు కలిసిమెలిసి పోటీ చేసింటే ఏ విధంగా కూడా గెలిచేవాళ్ళు కాదు వాళ్ళు. అయినా ఇంక ఏం అనే పరిస్థితి లేకుండా ఒకరికొరు మనవాళ్ళు నిలబడినారు కాబట్టి మనం కూడా ఏమనలేని పరిస్థితి ఆ రోజుల్లో. ఇప్పుడైనా ఇంత కలిసిమెలిసి ఉంటూ రేపు జరగబోయే ఎలక్షన్లు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి గతంలో కొన్ని ఇష్యూలు కూడా జరిగినాయి. ఎందుకంటే గవర్నమెంట్ భూములనే వాళ్ళు స్వాధీనం చేసుకుందా అని చెప్పేసి విద్యార్థులంతా కూడా దాని మీద పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి దాని వెంటనే ఇమ్మీడియట్గా ఎస్ఎఫ్ఐ వాడు వచ్చేసి వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన స్టేట్మెంట్ ఇచ్చి ఆర్డీఓ గారికి చెప్పి అంతా దాని మీద ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఇవన్నీ మరిపించేదానికి వీళ్ళు ఎట్లా అంటే టీడీపీ వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే మరిపించేదానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత ఏదో ఒక ఇష్యూ తెచ్చేసి దాన్ని మరిపించేదాన్ని పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఇష్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు కబ్జా జరిగిందని ఇష్యూ వచ్చే లోపల ఈ ఇష్యూని పెట్టినామంటే దాన్ని మర్చిపోతారు. ఈ విధంగా చేస్తూ ఉండే పరిస్థితి రాష్ట్రమంతా ఉంది. ఇక్కడే కాదు, రాష్ట్రమంతా జరుగుతూ ఉంది. కానీ భగవంతుడు ఉన్నాడు. ఏదున్నా కూడా గతంలో 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా గ్రామాలు కూడా ప్రశాంతంగా ఉండాలా, వాళ్ళ కుటుంబాలు బాగుండాలా, ఏ విధంగా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాల గ్రామాల్లో అని చెప్పేసి మనం ప్రయత్నం చేసినాం. అయినా ఈరోజు ఆ పరిస్థితి కనపడంలే. ఏదున్నా కూడా గ్రామాల్లో ఈ విధంగా వాళ్ళకే గలాటలు పెట్టి మనము ఏదో రకంగా నెగ్గకు రావాలని చెప్పేసి ఆలోచనతో వాళ్ళు పోతా ఉన్నారు. ఏదున్నా భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఏదున్నా ఈరోజు మీరు జరగచ్చు కాదనిలే, ముందుకి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసుకొని ఉంటే బాగుంటుంది. లేని పక్షంలో ఈ విధంగానే గ్రామాల్లో ఈ విధంగా గలాట్లు చేసుకుంటూ మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. నేను అదే ఎవరైనా వీళ్ళు దాయదలే కదా, మీరు కూర్చొని మాట్లాడుకోండి. 3 ఎకరాలు తీసుకుంటే 5 ఎకరాలు వాళ్ళు ఇస్తామన్నారు కాబట్టి మీరు 3 ఎకరాలు వాళ్ళకి ఏంటంటే అట్లా కాకుండా ఇట్లా కాకుండా ఏదో రకంగా దాన్ని ఒప్పుకోకుండా సమస్యలు తీసుకొచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. అందుకే ఏదున్నా కూడా మన వాళ్ళంతా కూడా న్యాయపరంగానే పోతూ ఉన్నారు. ఏదున్నా ఎవరు పెద్ద మనుషులు కూర్చోపెట్టినా కూడా ఇదే చెప్తారు. అవును, వాళ్ళు 5 ఎకరాలు ఇస్తామన్నారు, 5 ఎకరాలు తీసుకొని 3 ఎకరాలు వాళ్ళకి అంటే మంచిదే కదా అని చెప్పే పరిస్థితి కూడా పెద్దలు చెప్తారు. అయినా కూడా వినడం లేదని చెప్పేసి అంటా ఉన్నారు.
ఏదున్నా కూడా వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే, ప్రశాంతమైన వాతావరణంలో మీరు అంతా కూడా ఏదైనా పరిష్కారం చేసుకోవాలనుకుంటే లేని సమస్య సృష్టించుకొని మీ కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితులు రాకుండా చూసుకోండి. ఫ్యూచర్లో ఏదున్నా అంతా బాగుండాలని చెప్పేసి ఇప్పటికీ నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇది తెలుసుకొని ఇప్పటికైనా పరిష్కారం చేసుకొని 5 ఎకరాలు మీరు తీసుకోండి, 3 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేయండి, పరిష్కారం అయిపోతుంది. ఎలాంటి సమస్య లేదు. మీరు వాళ్ళ రిజిస్ట్రేషన్ మీకు చేస్తారు, మీరు రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసిస్తే పరిష్కారం అయిపోతుంది, సమస్య అనేది ఉండదు. ఎవరో మాటలేని మీరు ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలుసు. ఎందుకంటే మీరు కొట్లాడుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసుకోండి. మీరంతా ఐక్యమత్యంతో ఉంటూ మీరు ఉండే పరిస్థితి. ఎందుకంటే దాయాదులు కాబట్టి మీరంతా కలిసిమెలిసి ఉండే పరిస్థితి. ఈ పరిస్థితిలో ఈ విధంగా విభజించి పాలించాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండే పరిస్థితి ఊళ్ళో కనపడతా ఉంది. కాబట్టి ఏదన్నా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఆల్రెడీగా పోలీసు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, ఈ విధంగా జరుగుతూ ఉంది, కోర్టులో ఉంది, ఎవరు పోరా అని చెప్పేసి. వాళ్ళు కోర్టులో ఉన్నప్పుడు కూడా ఇంటిమేషన్ పోలీసు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా దాని మీద స్పందన ఉండాలా. ఎందుకంటే ఏదైనా కానీ పోలీసు అంటే భయం అందరికీ. ఏదో పోలీస్ స్టేషన్కి పోతే మేము మంచిది కాదని చెప్పేసి ఆలోచనతోన ఉండే పరిస్థితి ఉంటుంది. ఏదంటే మళ్ళీ ఏదంతా గలాట్లు చేసుకుంటే పోలీసు వాడు మనల్ని కేసులు పెట్టి మేము ఇబ్బంది పడాల్సి వస్తామని చెప్పేసి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ భయం లేకుండా పోయింది. ఇప్పుడు ఏదున్నా కూడా ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా ఎవరైనా చెప్తా ఉన్నారు. ఏం చేస్తారు మా వాళ్ళని చెప్పేసి. ఇప్పుడు చట్టం అనేది అందరికి ఒకటే. దాన్ని ప్రజల చేతలోకి పోయిందంటే ఇంకా కష్టమంతా అల్లకల్లోలం అయ్యే పరిస్థితి ఇప్పటికే వస్తూ ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళే గ్రామాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడేసి వస్తూ ఉంది గ్రామాల్లో. అది గమనించుకొని అధికారులు కూడా దీని మీద స్పందించి ఏదున్నా కూడా మీరు కూడా విచారించండి. ఏదున్నా కూడా పోలీసు వాళ్ళ ద్వారా న్యాయం చేసేదానికి కూడా అందరూ చేయొచ్చు, తప్పేంలే. ఎందుకంటే ఇప్పుడు దాయాదల పంచాయతీ కాబట్టి ఇప్పుడు 5 ఎకరాలు 5 ఎకరాలు గతంలో మంచి చేయను కాదని చెప్పేసి 5 ఎకరాలు ఇచ్చారు. ఇది బాగుందని చెప్పేసి 3 ఎకరాలు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మా వాళ్ళు 5 ఎకరాలు ఇచ్చాక రెడీగా ఉండారు, 3 ఎకరాలు వాళ్ళు ఇస్తే కూడా తీసుకోవడానికి రెడీగా ఉండారు. ఏ ఇబ్బంది ఏం లేదని చెప్పేసి ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. లేదంటే కోర్టు తీర్పు ఇచ్చే వరకు కూడా ఏ విధంగా కూడా ఆ ల్యాండ్లోకి ఎవరు పోయే పరిస్థితి లేదని చెప్పేసి నిబంధనలు పెడితే ఏదన్నా సమస్య అనేది తీరుతుందేమో. కానీ లేకపోతే మీరు పట్టించుకోకపోతే, పోలీసు వాళ్ళు పట్టించుకోకపోతే ఈ విధంగానే గ్రామాల్లో గలాట్లు ఉంటాయి అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.